మీకు ఒక మంచి హెల్దీ గ్రీన్ లడ్డు తయారు చేసి చూపిస్తానండి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఫస్ట్ చూద్దాం. గుమ్మడి గింజలు. ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి. గుమ్మడి గింజలు ఒక 50 గ్రాములు తీసుకోండి, లేదా 100 గ్రాములు అయినా కూడా పర్వాలేదు. తర్వాత పెసలు. ఈ పెసలు ఆ గుమ్మడి గింజలు సేమ్ క్వాంటిటీ ఉండాలండి. తర్వాత వచ్చి తాటి బెల్లం. తాటి బెల్లం వచ్చి ఒక 50 గ్రామ్స్. ఎందుకంటే కొద్దిగా ఖర్జూరం కూడా వేస్తాం కదండి, అందుకని తాటి బెల్లం 50 గ్రామ్స్ తీసుకుంటే చాలండి. ఖర్జూరం పండు ఒక 5. ఎండు ద్రాక్ష పళ్ళు. ఇలా ఖర్జూరంలో గింజలు తీసుకోవాలండి. తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఖర్జూరం పండు, యాలక్కాయలండి 8 నుంచి 10 వరకు తీసుకోవాలి. ఈ యాలక్కాయలు ఎక్కువగా తినడం వల్ల మనకి నిద్ర పట్టకుండా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఎక్కువగా యాలక్కాయలు యూజ్ చేయాలండి. ఇది చేయడం వల్ల మనకి బాగా నిద్ర పడుతుందనమాట. ఇలా లైట్గా వేయించి పెట్టుకున్నాం కదండి, దీన్ని మిక్సీలో వేసి బాగా మెత్తగా పొడి చేయాలండి. తాటి బెల్లాన్ని కూడా ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి. తర్వాత ఈ ఖర్జూర పండు కూడా మిక్సీలో వేసి మిక్సీ ఆడాలండి. తర్వాత ఈ ద్రాక్ష పళ్ళను కూడా దానిలో వేసి మిక్సీ చేయాలండి. ఇవి కొద్దిగా ఎక్కువ వేసుకోవడం వల్ల మంచిదేనండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ద్రాక్ష పళ్ళు, ఖర్జూరము వేసుకుని మిక్సీ పట్టిన తర్వాత మనం ఇందాక తాటి బెల్లం తీసుకున్నాం కదండి, దాన్ని కూడా దీనిలో వేసి మిక్సీ చేయాలండి. మామూలు బెల్లం కాదండి, తాటి బెల్లం. అది కొద్దిగా వేసుకుంటే చాలండి, టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, తాటి బెల్లం ఇలా పొడి చేసుకుని ఇది కూడా మిక్సీ చేసుకుని మెత్తగా మిక్సీ పెట్టాలి.
ఇలా మెత్తగా అన్నీ వేసుకుని మిక్సీ పెట్టాలి. కావాల్సి ఇంకాస్త కూడా మిక్సీ పెట్టుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. కావాల్సి కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, హెల్దీ గ్రీన్ లడ్డు. ఈ లడ్డూలో ఏమేమి వేసానో కూడా మీకు చూసే ఉంటారు కదా. ఇలా చేయండి, చాలా హెల్తీగా ఉంటారు. పిల్లలకు కూడా ఒక్కొక్క లడ్డు ఇవ్వడం వల్ల చాలా హెల్తీ అండి. దీంట్లో ఎక్కువగా షుగర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఏం లేదు. పిల్లలు చాలా టేస్టీగా తింటారు. ఇది మనకు కూడా హెల్తీనండి. ఈ లడ్డూలు అందరూ తినచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు కూడా చక్కగా హెల్తీ లడ్డూలు చేసుకుని తింటూ హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారని అనుకుంటున్నానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.